This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి పైథాన్లో టూ కాంపోనెంట్స్ బేసిక్గా మనం మాట్లాడాలండి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి మనకి ఎర్రర్ 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 క్యాప్చరింగ్ అనమాట మీకు. రెండోది వచ్చేసరికి మనకి ఫైల్స్ అన్నమాట, వర్కింగ్ విత్ ఫైల్స్ ఇన్ పైథాన్ మీకు సో ఈ రెండింటి గురించి మనకి మాట్లాడి మీకు సో అంటే బేసిక్గా ఏ విధంగా ఎర్రర్స్ క్యాప్చర్ చేయాలి బేసిక్గా అని చెప్పి ఒక ఐడియా కోసం అనమాట మనకి. నా ఇక్కడికి వచ్చినప్పుడు లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను మీకు, లెట్ మీ కమ్ టు B41కి వచ్చి నేను ఏం చేస్తాను, పైథాన్కి వచ్చి లెట్స్ ఓపెన్ దిస్. సో ఎందుకు బేసిక్గా మనం ఎర్రర్ క్యాప్చరింగ్ ఎందుకు చేయాలి అనేదాన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి మీకు. ఇమాజిన్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఓకే నౌ యాజ్ యూజువల్ గా మనం ఏం చేద్దాం అంటే మనకి ఐపైథాన్ ఓపెన్ చేద్దామండి మీకు. ఐపైథాన్ విచ్ ఇస్ బేసిక్ గా ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట. సో నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ పవర్ షెల్ ఓపెన్ చేసి పైథాన్ -m పైథాన్ అంటాను మీకు. నా ఇమాజిన్ మీరు ఒక ఫంక్షన్ రన్ చేస్తున్నారు అనుకోండి మీకు. ఒక ఫంక్షన్ రన్ చేసేటప్పుడు ఆర్ ఏదైనా ఒక స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు మీకు ఇమాజిన్ ఒక ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు బ్రౌజర్ లో కానీ ఎక్కడన్నా కూడా ఒక ప్రాపర్ ఎర్రర్ అనేది మీకు డిస్ప్లే చేయాలి. బాగా ఏదంటే అది ఎర్రర్ మనకి చేయకూడదు. అంటే అలాగే ఏంటి మీకు ఇమాజిన్ నాకు ఏదైనా ఒక AWS కనెక్ట్ అవ్వడము, అజూర్ కనెక్ట్ అవ్వడము జరగాలనుకోండి మీకు. సో లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సింది ఈరోజు మీకు ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడతాము. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ app.py నుంచి సో ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సో ఇంపోర్ట్ boto3 అని చెప్పి మీకు, ఇంపోర్ట్ boto3 అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు అని చెప్పి క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు EC2 రీజన్ V1 అని చెప్పి సో మనం ఏం చేస్తాం మీకు VPCS ఈజ్ ఈక్వల్ డిస్క్రైబ్ VPS ఇలా ఇద్దాం మనకి మీకు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మీకు సో ప్రింట్ VP ఫ్రమ్ VPC అండ్ VPC ఇట్లా ఇద్దాం మీకు. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇది ఒక శాంపుల్ కోడ్ మనకి. AWS అజూర్ కూడా వాడుకోవచ్చు అనుకోండి మీకు. నా ఇక్కడ ఒక సమస్య ఉంది మీకు, ఇది నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇట్లా కాపీ చేస్తాను మీకు, ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. సారీ గైస్, ఒక్కసారిగా నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. గివ్ మీ 1 minute, లెట్ మీ రీస్టార్ట్ ఇట్. హోల్డ్ ఆన్. ఒక 2 minutes అండి మనకి. లెట్ మీ రీస్టార్ట్ అండ్ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. హోల్డ్ ఆన్.
మెషిన్ అప్ అయిందండి, 1 minute. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఎక్కడున్నా మనం బేసిక్గా పవర్ షెల్ ఓపెన్ చేస్తానండి. ఇక్కడ మీకు పవర్ షెల్ ఓపెన్ చేసి మీకు దీని లోపలికి వచ్చి అండ్ దెన్ నేను ఏదైతే ఇచ్చానో మీకు మన దగ్గర ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి దీని పేరేంటి మనకి పైథాన్ కదా, పైథాన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తానండి. మీకు పైథాన్ ఫోల్డర్ ఓపెన్ చేసి మనం ఏం చేద్దాం, ఇది తీసుకుని నా ఇది ఏం జరుగుద్దో ఇది చేసినప్పుడు మనం ఇట్లా ఇచ్చాననుకోండి మీకు. సో ఏం జరుగుద్దో చూద్దాం చూడండి మీకు. సో ఆబ్వియస్గా మనం ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఏదో వేగ్గా ఒక ఎర్రర్స్ త్రో చేస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి క్లయింట్ ఎర్రర్స్ త్రో చేస్తుంది. నా ఇమాజిన్ ఇలాంటిదే మీ స్క్రీన్ మీద ఒక అప్లికేషన్ ని చేస్తున్నప్పుడు ఇమాజిన్ మీ వెబ్ బ్రౌజర్ లో ఇదే చూసారనుకోండి, పరిస్థితి ఏంటి యాక్చువల్ గా. బీయింగ్ ఏ టెక్నికల్ పర్సన్ మీకు తెలుసు, ఓకే మేబీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఆర్ ఫెయిల్యూర్ అని తెలుసు. అట్లా కాకుండా కొంచెం మీనింగ్ఫుల్ అడ్రస్ రావాలి, మీకు మీనింగ్ఫుల్ ఇవ్వాలన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటప్పుడు బేస్డ్ అపాన్ ఏ ఎర్రర్ అయితే వచ్చిందో ఆ ఎర్రర్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు అనమాట. ఒక ఎర్రర్ వస్తే నేను ఏం చేయాలి, యాజ్ పార్ట్ ఆఫ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు ఒక దాన్ని ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చి మీకు error.py అని చెప్పి. సో ఇమాజిన్ మనం ఎలా చేయొచ్చు, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంపోర్ట్ బోటో 3 అన్నప్పుడు మీకు ఇంపోర్ట్ బోటో 3 అన్నప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం మీరు ఎక్కడి నుంచి ట్రై చేయాలంటే మనం ఇక్కడికి వచ్చి ట్రై అంటానండి. మీకు మీరు చూసారా, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ట్రై అంటాను మీకు. నా ట్రై అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే బేసిక్ గా మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ఇది ప్రయత్నించు, నువ్వు నీకు ఇది ఒక ప్రయత్నించు, ఇది పని చేస్తుందా లేదా చూడు, క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అని చెప్పి ఇది నిజంగా సక్సెస్ఫుల్ అవుద్దో లేదో అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇది కూడా ఇవ్వచ్చు VPCS అని చెప్పి. నా ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఓకే, పైనది సక్సెస్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే మీకు దీని కింద ఏమొస్తుందంటే ఫస్ట్ ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు ఎక్సెప్షన్ చేయొచ్చు. ఒకవేళ పైన అనుకున్నది మనకి రాకుండా ఇట్లా వస్తే నేను ఏం చేయొచ్చు, ప్రింట్ అని చెప్పి ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మీకు అంటే ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో అది ఇలా ట్రై చేయొచ్చు. మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఈ రెండు ఎక్కువ వాడతాం మనం, ట్రై ఎక్సెప్షన్. అది కాకుండా ఇంకొకటి ఉందన్నమాట మీకు, అదేంటంటే మీకు ఎల్స్ అని ఒకటి ఉంటుంది. మీకు ఎల్స్ అని ఒకటి ఉంటుంది. ఎల్స్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఒకవేళ ట్రై సక్సెస్ఫుల్ అయితే ఆ తర్వాత ఎల్స్ కిందకి రన్ చేస్తుంది. మీరు చూసారా, ట్రై సక్సెస్ఫుల్ అయితే ఎల్స్ కిందకి పనిచేస్తుంది అనమాట. ఒకవేళ ట్రై కానీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి మీకు అప్పుడు ఎక్సెప్షన్ కిందకు వచ్చి మీకు బయటకు వచ్చేస్తుంది మీకు. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as ఫైనలీ అని ఉంటుంది. మీకు ఫైనలీ అని చెప్పి ఇలా ఇవ్వచ్చు. ఫైనలీ అంటే ఏం జరుగుతుందంటే మీకు ట్రై ఫెయిల్యూర్ అయినా ఆర్ ట్రై సక్సెస్ అయినా ఆర్ ఎక్సెప్ట్ ఏది ప్రింట్ అయినా నాకు అనవసరం, స్క్రిప్ట్ అంతా లోపల ఎగ్జిక్యూట్ అయిపోయినాక నేను ఇది ఇస్తానని చెప్తున్నాను మీకు. ఓకే, సో కాబట్టి ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే మీకు దీని అంతటిని కావాల్సి వస్తే మనం ఏం చేయొచ్చు, ఒక దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక మీకు డెఫ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో గెట్ _VPCS అని ఇస్తాను మీకు. VPCS అని చెప్పి నేను ఏం చేస్తాను, అన్నిటినీ కూడా మీరు గమనిస్తే
కొంచెం పక్కకు మూవ్ చేస్తాను. అంటే దీని ఒక ఫంక్షను. ఇక్కడొచ్చి నేను ఏం చేస్తాను, రీజియన్ అనే పారామీటర్ తీస్తాను. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చంటే ఇక్కడ మీకు రీజియన్ అని అంటాను మీకు. ఓకే. అలాగా రీజియన్ అని మీరు ఇవ్వచ్చనమాట. సరే ఇది టెస్ట్ చేద్దామండి మనం. అవునా? ఇదొచ్చి నేనేం చేస్తాను, మనం ఇలా ఇద్దాం మనకి. ఓకే. సో కాబట్టి ఫంక్షన్ అంటే నేను మీకేం చెప్పాను, ఫంక్షన్ ఎప్పుడు కూడా కాల్ చేయొచ్చు యాక్చువల్‌గా. అవునా? కాబట్టి గెట్ వీపీసీఎస్ అని చెప్పి నేనేం చేస్తాను, మనం రీజియన్ ఒకటే పారామీటర్‌గా ఇచ్చాం కాబట్టి, నేనిక్కడికి ఏం చేస్తాను, గెట్ అండర్ స్కోర్ వీపీసీఎస్ అని చెప్పి యూఎస్ ఈస్ టు 1 అని ఇచ్చాననుకోండి మీకు. సో మీరు చూస్తే ఏం చేస్తుంది మీకు, అండ్ ఎగ్జిక్యూషన్ వెన్ కాలింగ్ అంటే ఏదైతే ఎర్రర్ ఉందో ఇంతకు ముందులాగా వేగ్గా కాకుండా మీకు అంటే గందరగోళంగా కాకుండా ఇట్లా ఇస్తుంది అనమాట మీకు. మీకు ఇస్తుంది. సో అంటే అంటే ఏం ప్రింట్ ఈ అని ఇచ్చాను. సో కాబట్టి ఏం జరుగుతుంది, ఆ ప్రింట్ ఏదైతే వచ్చిందో ఎర్రర్ అది మాత్రం ప్రింట్ అవుతుంది. దాని తర్వాతి ప్రింట్ ఒకవేళ మీకు అది వద్దు అనుకున్నారు అనుకోండి, లెట్స్ పుట్ లైక్ దిస్, నేను ఏం చేస్తాను మీకు, నువ్వు దీనికి కామెంట్ అవుట్ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ ఇవ్వచ్చు. సో has the error, లేకపోతే సింపుల్ గా నేను ఏం చేయొచ్చు, we are experiencing error as అని చెప్పి ఇలా ఇచ్చా అనుకోండి. ఎక్స్పీరియన్సింగ్ ఒక నిమిషం, స్పెల్లింగ్ కొన్నిసార్లు తప్పు, ఇలా తప్పు రాస్తుంటా ఎగ్జామ్స్ నేను. సో ఇక్కడ చేద్దాం, ఇలా ఇద్దాం మనకి. ఓకే, ఇలా వచ్చి నేను ఇచ్చాను అనుకోండి మీకు, ఇలా ఇచ్చుకుందాం. సో కాబట్టి ఇందాక వీళ్ళకి గెట్ విపిసిస్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఏం రావాలా, ఇలా వచ్చింది, ఎగ్జిక్యూషన్ ఈస్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో కాబట్టి ఇలా మీరు అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఈ రెండు ఎక్కువ చూస్తారండి, ట్రై ఎక్సెప్షన్ ఈ రెండు చూస్తారు అనమాట. ఎందుకంటే దర్ ఇస్ నో పాయింట్ కదా ఇక్కడ, ఏది ఇప్పుడు ఎల్స్ కిందకు వచ్చి ఎందుకు చేయడము, నేను కాబట్టి ఇదంతా తీసుకొచ్చి దీని కింద పెడితే అయిపోద్ది కదా, మళ్ళీ పైన ట్రై ఒక బ్లాక్ పెట్టి మళ్ళీ కింద ఎల్స్ ఎందుకు అన్నెసరీ కన్ఫ్యూజన్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారంటే ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ ఫైనల్ ఈ 4 చూడరు, మోస్ట్ ప్రాబబ్లీ ట్రై అండ్ ఎక్సెప్షన్ మాత్రమే మనం చూస్తాం మనం. సో ఇన్ దిస్ కేస్ ఇమాజిన్ నేను ఏం చేస్తానంటే ఒక అజూర్ లో ఇది రాయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో టు ద అజూర్, ఆల్రెడీ ఉంది కదా, మనం ఇది ఒకటి క్రియేట్ చేద్దాం మనం. మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కొన్ని ఉన్నాయి కదా. సో లెట్స్ డూ వన్ థింగ్, ఇది యూజ్ చేసుకొని నేను ఏం చేస్తాను మీకు, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని ఉంది కదా, సో ఇక్కడికి వద్దాం మీకు. ఇక్కడికి వచ్చి సో నా ప్లాన్ ఏంటి మనకి, ఎక్కడ ఉంది మనకి యాప్ రిజిస్ట్రేషన్స్, ఇక్కడ ఉంది మనకి. యాప్ రిజిస్ట్రేషన్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఐ థింక్ పైథాన్ అనుకుంటాను కదా. సో ఇక్కడికి వచ్చి మనకి మన దగ్గర ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది కదా, మీరు చూసిన క్లయింట్ ఐడి, అయితే మనం లాస్ట్ టైం నేను ఏం చెప్పాను, ఇది తప్పు అని చెప్పాను మీకు. మీకు దాన్ని ఏం చేశాను మీకు, ఆర్మ్ క్లయింట్ ఐడి కాదు ఇది, టెరాఫామ్ వాటికి పనికి వస్తుంది తప్పితే ఇక్కడ ఇది ఏం చెప్పాను నేను మీకు, అజూర్ అని చెప్పాను. అజూర్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు, సో ఇది క్లయింట్ ఐడి మీకు, తర్వాత వచ్చి మనం ఏం చేస్తాం టెనెంట్ ఐడి మీకు, టెనెంట్ ఐడి తర్వాత సరే మనం ఏం చేస్తాం సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఐ మీన్ ఇది కూడా క్రియేట్ చేద్దాం, సీక్రెట్స్ అని చెప్పి.
ఇలా ఇస్తాను. ఓకే. సో ఇది మనం అనుకున్నది. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే మనం ఏం చేద్దాం, ఇక్కడికొచ్చి నేను ఎగ్జిట్ అని చెప్పి సో మనం ఇలా ఇచ్చేయచ్చు మళ్ళీ. సో కాబట్టి మళ్ళీ ఏం చేస్తాను, పైథాన్ -m ఐపైథాన్ అని ఇచ్చేస్తాను మీకు. అది వెనక వాడుకోవాలి కాబట్టి ఓకే గుడ్. సో మనం లెట్స్ ట్రై టు ఈ ఎర్రర్ వచ్చి మనం ఇంకో విధంగా కూడా క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ ఫంక్షన్స్ రాసేటప్పుడు నేనేం చేశాను ఇక్కడ మీరు చూస్తే, సో లెట్స్ టేక్ దిస్ రిసోర్స్ గ్రూప్ లిస్ట్ అనేది తీసుకున్నాం కదా. సో కాబట్టి మనం ఈ ఇన్ఫర్మేషనే తీసుకుందాం. మనకి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇదంతా కూడా మనం మనం దీంట్లో రాయాలనుకున్నాం అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓకే ఇట్లా ఇచ్చి, సో నౌ ఫ్రమ్ ఇదంతా కూడా నార్మల్ గానే ఉంటుంది. క్రెడెన్షియల్ అంతా కూడా ఇదంతా కూడా నౌ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ట్రై అని చెప్పి దేన్ని ఎక్కడ పెట్టొచ్చు మనకి, మీరు తీసుకొచ్చి మీకు ఐ కెన్ బేసికల్లీ ట్రై అని ఇచ్చి మీకు, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇలా పెట్టచ్చు అనమాట మీకు. ట్రై అని అలా ఇచ్చి ఇలా ఇచ్చేసి ఒకవేళ మీకు మనం ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్సెప్ట్ పర్మిషన్ యాజ్ ఈ అని చెప్పి మనం ప్రింట్ అని చెప్పి ఎర్రర్ ఆథెంటికేషన్ ఇష్యూస్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ దెన్ నేను ఏం చేస్తాను, ఒకవేళ అది పైంది సక్సెస్ఫుల్ అయితే మీరు చూసినట్లయితే ఇది సక్సెస్ఫుల్ అయిందా లేదా అని మీకు రిసోర్స్ క్లయింట్ అని చెప్పి ఏదైనా నాకు అంటే ఇవన్నీ కూడా తీసుకెళ్లి ట్రై కింద ఇవ్వడం కంటే ఒకటి మాత్రం చేస్తాను మీకు. సో జస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది మాత్రం ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇది పోయి కనెక్ట్ అవుద్ది అనమాట మీకు. అయితే ఓకే, లేదనుకోండి మనకి ఎర్రర్ ఇచ్చేస్తుంది మీకు. ఓకే సరే ఏం చేద్దాం దానికి తర్వాత. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఎల్స్ అని ఇచ్చి మీకు ఓకే ఎల్స్ అని ఇద్దాం. ఎల్స్ అని ఇచ్చి మనం చేయాల్సిందంతా కూడా ఇవన్నీ ఫంక్షన్స్ అని మీకు తెలుసు అవునా. ఇవన్నీ ఫంక్షన్స్ అని మీకు కూడా తెలుసు మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం దీని అంతటిని కూడా మనం ఏం చేద్దాం, పక్కకు మూవ్ చేద్దాం మీకు. ఓకే ఫైన్. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు అంటే మీకు మల్టిపుల్ థింగ్స్ మనం దాని కిందకి ఇట్లా ఎల్ఫ్ కిందకి మూవ్ చేయాలని మనం పెట్టాం అనమాట మీకు. ఓకే సో కాబట్టి అండ్ దెన్ మనం అయితే ఐ థింక్ ఇక్కడ అన్ఇండెంట్ అమౌంట్ డస్ నాట్ మ్యాచ్ ద రైట్ సారీ. ఇలా ఇద్దాం. ఓకే గుడ్. సో ఇలా ఉన్నాయనుకోండి మీకు ఎల్స్ కింద మీకు రావాలి ఇక్కడ యాక్చువల్గా. సో ఫైనల్లీ వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ప్రింట్ అని చెప్పి మనకి ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఇది మన ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అన్నమాట మీరు చూస్తే మీకు. అవునా. సో అంటే ఇంకా కొంచెం అర్థం కావడానికి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇది ఏం చేస్తుంది మనకి మీరు క్లియర్ గా చూస్తే రిసోర్స్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయని ప్రింటింగ్ లిస్ట్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్స్ అన్నాం. లేకపోతే మీకు ఇక్కడికి వచ్చి క్రియేటింగ్ ఎ రిసోర్స్ గ్రూప్ అంటాను మీకు. డిలీటింగ్ ఎ రిసోర్స్ గ్రూప్ అంటారు మీకు. ఓకే ఇది మన ఎక్స్పెక్టేషన్ మీకు. ఓకే సో కాబట్టి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చా మీకు అని అనుకుంటే వన్ థింగ్ వీకెండ్ ఇక్కడ నుంచి చేయడమే మంచిది మీకు. నేను ఏం చేస్తానంటే సేఫ్ సైడ్ గా క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, క్రెడెన్షియల్స్ నాకు మనం యూజ్ చేసాం కదా, కావాలని లాస్ట్ లో క్లయింట్ ఐడి ఉంది కదా, క్లయింట్ ఐడి దగ్గర 0 యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఐడి సెక్యూరిటీ క్లయింట్ ఐడి దగ్గర ఇది తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇలా ఇస్తాను మీకు. ఇచ్చి సో మనం ఏం చేస్తాం మీకు మీకు సిడి క్లాస్ 6 ఇచ్చి సో పైథాన్ 3 అని చెప్పి అజూర్ అని ఇచ్చాం అనుకోండి మీకు.
ఓకే, ఇది ఏం చేస్తుంది మీకు ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఐ థింక్ ఇది ఏం చేస్తుంది మనకి ఇట్లా పైథాన్ అని ఇచ్చాను మీకు. ఎక్కడెక్కడ ఎగ్జిక్యూట్ అయింది మీకు లేకపోతే బెస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఎగ్జిట్ అని ఇచ్చి ఓకే పైథాన్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని వచ్చింది, కానీ మీకు ఇది ఏం చేస్తుంది అంటే ఇది మొత్తం కూడా అఫ్ కోర్స్ ఫస్ట్ ఇది ఏం చేయాలా ట్రై అని చెప్పి ఇది ట్రై చేయాలా మనకి. నా ప్రాబ్లం ఏం జరుగుతుంది, గ్రూప్ లిస్ట్ అని చెప్పి మీకు యాక్చువల్ గా ఇది ఎర్రర్ వచ్చి ఉండాలి ట్రై అని చెప్పి, ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చి ఉంటే ఎక్సెప్షన్ క్రియేట్ అయి ఉండాలి యాక్చువల్ గా. సో ఐ డూ వన్ థింగ్, మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది తీసుకొని మీకు క్లయింట్ ఐడి ఒకటి తీసుకొని ఇక్కడ ఇద్దాం మనం. సో ఏమొస్తుంది ఇక్కడ మీకు రాకూడదు కదా మీకు, సరే ఇట్లా ఇవ్వండి అయిపోతాను ఇచ్చేసి. సో మనం ఏం చేస్తాం ఇదంతా కూడా ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్, ఈ కోడ్ అంతా కూడా రన్ చేసాను లేదా కాదండి, ఇది ఇంటరాక్టివ్ పైథాన్ కదా. సో కాబట్టి ఏం చేస్తాను నేను ఓకే నా మనం ఏం చేసాం అక్కడ రిసోర్స్ గ్రూప్ ఇస్ ఈక్వల్ టు గ్రూప్ లిస్ట్ అని ఇచ్చాం కదా మనం. మరి ఎందుకు ఇది ప్రింట్ కాలేదు, సో అంటే మనం మీకు తెలుసు మనం తప్పిచ్చామని చెప్పామనా. సో కాబట్టి లోడ్ ఎన్విరాన్మెంట్స్ అచ్చా ఇది ఇక్కడ నుంచి తీసుకుంటుందండి, ఇక్కడ నుంచి తీసుకొని మీకు రైట్ చేస్తాం మనం ఇచ్చిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ తీసుకుందా లేదా చెక్ చేసి ఇక్కడ ఇద్దాం యాక్చువల్ గా. సో ప్లాన్ ఏంటంటే మీకు ఏం జరిగిందంటే తప్పు, బట్ అది కూడా పని చేయకూడదు కదా, దీంట్లో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ లేదు కదా. ఇక్కడ చూడండి ఈ కోడ్ లో మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, ఈ లోడ్ ఈఎన్వి కాకుండా మనం ఏం చేస్తాం ఇది తీసేయండి యాక్చువల్గా, దీంతో పని లేదు నాకు. ఓకే ఇలా ఇచ్చి ఇలా ఉంది మీకు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సరే ఇక్కడికి వచ్చి రిసోర్స్ గ్రూప్ లిస్ట్ అన్నాను అనుకోండి మీకు. ఐ థింక్ మనం దీన్ని ఇంప్రొవైజ్ చేయాలి యాక్చువల్గా. సో ఎర్రర్ ఇక్కడ రావట్లేదండి మీకు ఏం జరుగుతుందంటే ఎర్రర్ ఇక్కడ రావట్లా, మీరు సరే ఇక్కడ ఎర్రర్ ఇచ్చినా కూడా లుక్స్ లైక్ ఇది డైరెక్ట్ గా తీసుకుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ టైంలో మీకు ప్రాబ్లం వస్తుంది మీకు యాక్చువల్గా మీకు రైటా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు లెట్స్ డూ వన్ థింగ్, మనం ట్రై ఇక్కడ ఇవ్వడం కంటే కూడా మనకి బట్ నేనేం చేస్తాను కావాలని ఇక్కడ ఇచ్చాను అనుకోండి మీకు. ఇలా ఇద్దాం ఓకే రైటా. ఇలా ఇచ్చి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి మీకు. సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుంది ఇక్కడ మీకు, దిస్ కెన్ హ్యావెన్ ఇఫ్ ద అప్లికేషన్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్, సమ్ ఎర్రర్ వస్తుందండి మీకు. మీరు చూసినట్లయితే ద క్రెడెన్షియల్ ఆథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది మీకు. ఎర్రర్ ఇన్ ఆథెంటిక్ చూడండి ఇక్కడ ఎర్రర్ ఇన్ ఆథెంటికేటింగ్ అజ్యూర్. సో మీకు ప్రింట్ అవుతుంది. అది ఇంత పొడుగు ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఏం చెప్పాము ఇక్కడ ఈ ప్రింట్ ఇచ్చాం కాబట్టి మీకు ప్రింట్ అయిందండి మీకు ప్రింట్ అని ఇచ్చాం కాబట్టి ప్రింట్ అయింది. సరే ఓ పని చేద్దాం, దీనికి కామెంట్ అవుట్ చేశాను అనుకోండి మీకు. మనం కామెంట్ అవుట్ చేసి నేను ఏం చేస్తాను మీకు ఎగ్జిట్ అని చెప్పి మీకు
సో ఇదేం చేస్తుంది క్లయింట్ సీక్రెట్ కాన్ఫిగరేషన్ నేను అయినా కూడా ఎందుకు ప్రింట్ అవుతుంది మీకు ఎన్విరాన్మెంటల్ ఈస్ ఫెయిల్డ్ ఆథెంటికేషన్ ఫెయిల్డ్ క్లయింట్ క్రెడెన్షియల్ ఈస్ ఫెయిల్డ్ సో మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట మీకు యాక్చువల్గా మీకు క్యాప్చర్ చేసి బేస్డ్ అపాన్ ఎర్రర్ కూడా ఇదంతా ప్రింట్ చేయకుండా ఇదేంటంటే డైరెక్ట్ గానే మనం ఐ థింక్ ఎక్సెప్షన్ కూడా అవసరం లేకుండా మొత్తం ప్రింట్ చేస్తుంది మీకు యాక్చువల్గా సో ఇక్కడే ప్రింట్ వచ్చేస్తుంది మీకు సో కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అంటే ఏం జరిగిందో చెప్తాను చూడండి ఓకే చూసారా నా మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు ఇక్కడ ఇట్లా ఇది మనం క్యాప్చర్ చేయొచ్చండి మీకు క్లయింట్ ఆథెంటికేషన్ ఎర్రర్ అని ఒకటి వస్తుంది అనుకోండి ఇక్కడ మనం ఏం చేస్తారంటే దీని ముందు మనం ఇట్లా రాయొచ్చు మీకు యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చి యాక్సెప్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను క్లయింట్ ఆథెంటికేషన్ ఎర్రర్ అని చెప్పి సో మనం ఏం చేయొచ్చు మీకు సింపుల్గా వెళ్ళవచ్చు మీకు సో అంటే మీరు ఎర్రర్స్ కూడా బేసిక్గా క్యాప్చర్ చేయొచ్చు మీకు సో క్యాప్చర్ చేసి మీకు ఈజీగా అంటే ఏమవుతుంది మీకు అది వచ్చింది అనుకోండి మీకు మీకు బికాస్ ఆఫ్ ఆథెంటికేషన్ ఎర్రర్స్ కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే మీకు ఐ థింక్ దీనికి మనకు కావాలనుకున్నప్పుడు మనకి మీకు ఇది మనకు కావాలి అజూర్ కోర్ ఎక్సెప్షన్స్ ఉందిగా రైట్ ఇది అవసరం అవుతుంది అనమాట మీకు ఎక్సెప్షన్స్ కి మీకు ఏం కావాలి క్లయింట్ ఎర్రర్స్ ఎక్సెప్షన్ ఇక్కడ వచ్చింది చూడండి మీకు ఏమేమి ఎక్సెప్షన్స్ ఇచ్చారో మీకు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీకు చూడండి ఇన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి చూడండి సో కాబట్టి దీనికి మనం ఏం చేయొచ్చు ఇక్కడ కోర్ లో ఉంది కోర్ లో అజూర్ కోర్ దాని కింద ఏంటంటే ఎక్సెప్షన్స్ అండి మీకు సో కాబట్టి కోర్ ఏంది మీకు యాక్చువల్గా ఎస్డికే ఫర్ పైథాన్ మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి మీకు ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఎక్సెప్షన్స్ డాట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు ఓకే సో ఆర్ డైరెక్ట్గా ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు మీకు సో ఇలాంటి మీరు చూసినట్లయితే ఎక్సెప్షన్స్ ఉంటాయండి మీకు కిందకు వచ్చి మనం ఏం చేయొచ్చు ఇక్కడ బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు చూడండి ఎక్కడుంది మీకు ఎక్సెప్షన్స్ లోపల ఇట్లుందనమాట క్లయింట్ ఆథెంటికేషన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చుకోవచ్చు సో కాబట్టి ఎక్సెప్షన్స్ కింద ఉంది మనకి మీకు సో కాబట్టి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను వచ్చి ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి ఇంపోర్ట్ అజూర్ డాట్ కోర్ అన్నాం అనుకోండి ఓకే డిఐఆర్ అజూర్ డాట్ దీని కింద ఎక్సెప్షన్స్ ఉంది చూసారా ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట మీకు ఏమున్నాయి మీకు తెలియకపోతే ఇలా ఇచ్చి నాకు ఓకే దాని కింద వద్దాం దీని కింద మనకు కావాల్సింది క్లయింట్ సిలో క్లయింట్ ఉందా మీకు నేను ఏం చేయొచ్చు ఫ్రమ్ అజూర్ డాట్ కోర్ ఎక్సెప్షన్స్ ఇంపోర్ట్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఓకే తీసుకొని చూడండి మీకు అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్సెప్షన్ అనమాట ఈ ఎక్సెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం మీకు ఇలా ఇద్దాం మనం ఓకే ఇలా ఇచ్చి దట్ మీన్స్ ఏమవుతుంది మీకు ఆ కోడ్ని యాక్సెప్ట్ చేసి ఆ క్లయింట్ వస్తే మనం చేయాలన్నమాట అది మన ఎక్స్పెక్టేషన్ మీకు ఓకే సరే ఫైన్ సో కాబట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ మనం ఏం చేద్దాం మీకు పైథాన్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు వచ్చి చూడండి ఎర్రర్ ఈజ్ ఆథెంటికేటింగ్ బికాస్ ఆఫ్ ద ఆథెంటికేషన్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ క్యాప్చర్ చేస్తుంది మీకు ఈ క్లయింట్ చేస్తుంది కాకపోతే ఏంటంటే దాన్ని ఏం చేయొచ్చు మనకి మీకు
మీకు ఇది రన్ చేస్తున్నప్పుడు వస్తుంది. కానీ ప్రాబ్లం ఏందంటే మీకు ఇదంతా కూడా ప్రింట్ కాకూడదు మీకు. మీరు వచ్చినప్పుడు ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుందంటే ఐ థింక్ అజూర్‌లో ఏమైనా ఉందేమో చూద్దాం మీకు. సో పైథాన్ అజూర్ చెక్ వచ్చి మనం చెక్ చేయడానికి ఏమైనా ట్రై చేయొచ్చు అనమాట మీకు. అది ఇదేంటంటే డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఉంటాయి మీకు. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి పైథాన్ వాలిడేట్ చేయాల్సి వస్తుంది మీకు. సో కాబట్టి there is not absolute correct answer to your question. Normally there are two ways authentication include. Okay, so if you're creating as a reference, లేదండి. సో ఇక్కడ చూద్దాం, there is a different way. Azure identity secrets మనకి ఓకే ఇదంతా మామూలుగా చూపిస్తున్నారు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గెట్ సీక్రెట్ క్లయింట్ లుక్స్ లైక్ ఏది ఎక్సెప్షన్ ఏం కనిపించలేదండి నాకేమి. అంటే క్రెడెన్షియల్స్ అయితే కనిపిస్తుంది కానీ మేబీ మీకు ఇది స్క్రీన్ మీద కనిపించకుండా అవాయిడ్ చేయడానికి లేదు. బట్ నా పాయింట్ ఏంటంటే ఇలా క్యాప్చర్ మీరు ఇచ్చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఆ జీరో తీసేస్తాను. జీరో తీసేసి ఇలా వచ్చి మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఆబ్వియస్ గా ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే సరే, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం అంటే ఇది వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది, ఇది తీసేసి రిసోర్స్ క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు, కానీ ఏంటంటే అది ఎగ్జిక్యూట్ చేయదు అనమాట మీకు ఎగ్జిక్యూట్ చేయకుండా మీకు ప్రింట్ అని ఇచ్చాం కదా, అప్పుడు వస్తుంది మనకి. కాకపోతే వ్యాలిడేట్ చేయడానికి నాకేమి అవకాశం కనిపించలే. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ట్రై యాక్సెప్షన్ ఇక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు చూడండి. అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందండి, మీకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క ఫంక్షన్ కింద మళ్ళీ ట్రై పెట్టడం కుదరదు కదా మీకు. నా ప్లాన్ ఏంటంటే మీకు ట్రై అని చెప్పి ఇక్కడ మీకు ట్రై అని చెప్పి ఇలా కాకుండా ప్రతి ఒక్క ఫంక్షన్ కింద ట్రై అని చెప్పి ఎక్సెప్షన్ కూడా రాయొచ్చు కావాల్సి వస్తే. ఎందుకంటే అది యాక్సెస్ చేసినప్పుడే అదే మీకు బోటో 3లో ఈ ప్రాబ్లం ఉండదు. సి ఇమాజిన్ ఇదే నేను బోటో 3లో రాయాలనుకోండి, ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడ మీకు. ఓకే ఇక్కడ నేను ఏం చేయొచ్చు మీకు, ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ట్రై అంటాను, మీకు ట్రై అని చెప్పి క్లయింట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రన్ చేస్తాం అనమాట. రన్ చేసినప్పుడు మీకు అది తీసుకుంటుంది, క్లయింట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. మీకు రాలేదనుకోండి, నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఆటోమేటిక్ గా మీకు అక్కడ ఎక్సెప్షన్ క్యాప్చర్ చేసి అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, ఏదో ఉంటుంది నాకు తెలిసి మాక్సిమం, మేబీ అది నా హ్యాండీగా లేదు నా దగ్గర మీకు. ఇలా ఇద్దాం మీకు. సో కాబట్టి గెట్ విపిసిఎస్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది మీకు, సో ఆబ్వియస్ గా మీకు ఇది ప్రింట్ చేస్తుంది, మీకు ప్రింట్ చేసి అది వస్తుంది. సరే ఒక పని చేద్దాం, నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఈ క్లయింట్ ఇవ్వలేదు అనుకోండి, మీకు. సో కాబట్టి మీరు ఏం చేస్తుంది మీకు VPCS, the name VPCS is not మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఇది సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి VPC తీసుకుంటుంది అనమాట మీకు. అంటే ఆ క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాం కదా, ఆ క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు అది తీసుకుంటుంది, కానీ మనం ఇది ఇవ్వాలి ఇక్కడ యాక్చువల్గా మీకు. సో అందుకే మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి రేర్ దాన్ ఇక్కడ ఇవ్వకుండా మళ్ళీ ట్రై ఎల్స్ అంతా ఇవ్వకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడే అవగొట్టేస్తాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చి ఉంటే నాకు ఇలా ఇచ్చేయి, లేకపోతే
ఇది త్రో చేయి. సో అయితే ఎక్సెప్షన్స్, కస్టమ్ ఎక్సెప్షన్స్ కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే, సో ఇంపోర్ట్ బోటో 3 డాట్ ఎక్సెప్షన్స్ ఉంటాయండి మీకు. ఇది కూడా చేయొచ్చు అనమాట మీకు. ఇక్కడ తీసుకొని, సో మీకు ముందు ఎప్పుడంటే ఫైనల్ ఎక్సెప్షన్ లాస్ట్ లో ఇవ్వాలా, అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, చూడండి మీకు ఎక్సెప్ట్ బోటో 3 అని చెప్పి నేను ఏం చేస్తాను ఇట్లా. సో అయితే మనకి దీనికి ఇది కూడా కావాలి కదా, ఇది నేను ఏం చేస్తాను మీకు, సరే ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను మీకు ఇట్లా తీసుకొని మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, హ్యాస్ నో అట్రిబ్యూట్ నో రీజియన్ ఎర్రర్ మీకు తీసుకు. ఓకే, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ దీని కింద ఏమేమి ఉన్నాయో మీకు తెలియదు అనుకోండి, నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ ఇంపోర్ట్ ఐ థింక్ బోటో డాట్ కోర్ అనుకుంటానండి, ఒక్క నిమిషం ఆగండి మీకు. యా బోటో కోర్ అండి, ఒక్క నిమిషం ఆగండి. సో బోటో కోర్ అని చెప్పి ఇది ఇంపోర్ట్ చేసి నేను ఏం చేస్తాను మీకు, బోటో కోర్ అన్నాం అనుకోండి, దీనిలో వస్తుంది. ఇక్కడ మీకు ఏమొస్తుంది, ఎక్సెప్షన్స్ కూడా ఉండాలి మీకు. ఇక్కడ ఎక్సెప్షన్స్ ఉంచండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఎక్సెప్షన్స్ ఇస్తే దీంట్లో మీకు కావాల్సిన చూడండి అన్నోన్ రీజియన్ ఎర్రర్ ఇక్కడ వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇట్లా అప్పుడు సబ్ ప్యాకేజ్ కాబట్టి ఫ్రమ్ బోటో కోర్ ఇంపోర్ట్ అని చెప్పి ఎక్సెప్షన్స్ అంటాం. ఎక్సెప్షన్స్ అని చెప్పి ఒకవేళ ఇలా ఇవ్వచ్చు, రీజన్ తప్పిస్తే మీకు నేను ఏం చేస్తాను, ఎక్సెప్ట్ నో రీజన్ ఎర్రర్ అన్నాం అనుకోండి మీకు. ఆర్ లేదా మీకు స్పెసిఫిక్ గా కావాలనుకుంటే మీకు దీంట్లో తీసుకోవాలా, లేదా ఇక్కడికి వచ్చి ఎక్సెప్షన్స్ డాట్ అని ఇలా ఇస్తాను మీకు. ఓకే, ఇలా ట్రై చేసాం అనుకోండి, లెట్స్ ట్రై టు డూ దిస్. సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మనం, ఇలా వచ్చింది కదా. సో నేను ఏం చేస్తాను మీకు, గెట్ విపిసిస్ అని చెప్పి 10 అని ఇస్తాం అనుకోండి మీకు. ఏం చేస్తుందో చూద్దాం మీకు. 10 అని చెక్ చేస్తుంది పోయి, బేసిక్ గా చెక్ చేసి మనకి ఆబ్వియస్ గా అనేబుల్ టు కనెక్ట్ అని చెప్పి ఇది ఏం చేస్తుంది మీకు, మీరు చూసినట్లయితే ఎర్రర్ ఇన్ గెట్టింగ్ విపిసిస్ అని చెప్పి మీకు జనరిక్ ఎక్సెప్షన్ వచ్చింది మీకు జనరిక్ ఎక్సెప్షన్ వచ్చింది మీకు. బట్ లుక్స్ లైక్ ఇది మనం అనుకున్నది రాలేదండి, అన్నోన్ రీజియన్ ఎర్రర్ రాలేదు. ఇది వచ్చి మీకు కుడ్ నాట్ కనెక్ట్ టు ద ఎండ్ పాయింట్. సో కాబట్టి ఎండ్ పాయింట్ ఏమన్నా రిలేటెడ్ ఉందో చూసుకోండి ఇక్కడ మీకు. ఓకే, అన్నోన్ ఎండ్ పాయింట్ ఎర్రర్ ఇక్కడ ఉంది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మీకు, కెన్ ఐ కనెక్ట్ దట్, పైకి వచ్చాం అనుకోండి ఇవన్నీ కూడా మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను అంటే ఇలా కూడా చెయ్యొచ్చు మనం, ఎక్సెప్ట్ ఓకే, సో ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. అది కరెక్ట్ గా క్యాప్చర్, ఇది మనం ఇస్తుంది కరెక్టేనా కాదా, ఆ ఎర్రర్ చూడండి, అన్నోన్ ఎండ్ పాయింట్ ఎర్రర్ తీసుకోవట్లేదు, ఏం చేసి నాట్ కనెక్ట్ టు ద ఎండ్ పాయింట్ అని వస్తుంది. సో కాబట్టి చూడండి ఎండ్ పాయింట్ రెజల్యూషన్ బిల్డ్ నేమ్ క్లయింట్, సో ఇది చూసుకోవాలన్నమాట మీకు. క్రెడెన్షియల్ నేమ్ ఏమన్నా ఉందా, దీని లోపలికి ఏదైతే ఇన్వాలిడ్ రీజియన్ దీంట్లో చెక్ చేసుకుని కరెక్ట్ గా వస్తే మీకు ఇది తెలుస్తుంది. ఎండ్ పాయింట్ ఇదేమొస్తుంది, ఎండ్ పాయింట్ కనెక్షన్ ఎర్రర్, ఎండ్ పాయింట్ ప్రొవైడర్ ఎర్రర్ మీకు. సో కిందకు వచ్చాం అనుకో, అది ఎర్రర్ చూపించట్లేదు మీకు. ఏం చూపిస్తుంది మీకు, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎర్రర్ అని చూపిస్తుంది మీకు. సో కాబట్టి ఇలా మీకు కావాల్సినవి అన్ని కూడా రాసుకోవచ్చు అనమాట మీకు. సో కస్టమ్ ఎక్సెప్షన్స్ వాళ్ళు ఇచ్చి ఉంటారు దాని వినుగా. సో ఇవేమి పని చేయలేదు అనుకోండి మీకు ఇవేమి పని చేయలేదు అనుకోండి మీకు, సరే ఈసారి ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి US:1 అన్నా అనుకోండి, ఈసారి ఏమవుద్దో చూద్దాం మీకు. సో ఇక్కడ చూస్తే ఆత్ ఫెయిల్యూర్ అని వచ్చింది మీకు. మీరు చూస్తే ఆత్ ఫెయిల్యూర్ అని వచ్చింది మీకు. సో కాబట్టి ఆత్ ఫెయిల్యూర్ ఏముంది ఉందా పైన ఏమన్నా మీకు, లేదంటే ఆత్ ఫెయిల్యూర్ ఇన్ డీటెయిల్ గా తీసుకున్నప్పుడు ఏం చేయాలి మీకు,
an error has occurred, operation you could not validate provided credentials. So credentials related ఏదో ఎర్రర్ ఉండాలన్నమాట మీకు. మీరు చూస్తే కనెక్షన్ ఎర్రర్, క్రెడెన్షియల్ రిట్రీవల్ ఎర్రర్, క్లయింట్ ఎర్రర్, మేబీ క్లయింట్ ఎర్రర్ అన్నాం అనుకోండి మీకు. ఇక్కడ తెలియకపోతే మనకి ఏం చేస్తుంది మీకు, ఏ పైంది మ్యాచ్ కాకపోతే జనరల్ ఎక్సెప్షన్ తీసేసుకుంటాం. అదే ఇక్కడ తీసుకుంటుంది చూడండి మీకు. అదే an error has occurred ఈ విధంగా ఉంది. ప్రింట్ లో మనం అది ఏం ఎర్రర్ అని కంప్లీట్ గా చూపించట్లా మీకు. ఓకే మీకు. సో మేబీ మీకు కావాలనుకుంటే క్లయింట్ ఎర్రర్ రాసుకోవచ్చు. మీకు క్లయింట్ ఎర్రర్ మీకు రీచ్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఏది మ్యాచ్ కాకపోతే ఆబ్వియస్ గా మీ కస్టమ్ ఎక్సెప్షన్స్ కూడా రాసుకోవచ్చు అండి. మీకు కస్టమ్ ఎక్సెప్షన్స్ కూడా రాయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు యాక్చువల్గా క్లయింట్ ఎర్రర్ రావాలా మీకు. ఓకే గుడ్. సో కాబట్టి ట్రై చేద్దాం, వస్తుందేమో మనకి. గెట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు. వచ్చేసి ఎర్రర్ ఇన్ గెటింగ్ విపిసి యాజ్ ఆఫ్ క్లయింట్ ఎర్రర్ వచ్చింది చూడండి. మనం ఎక్స్పెక్ట్ గెస్ చేసిన కరెక్ట్ అనమాట. సే క్లయింట్ ఎర్రర్ బై ద వే మీకు. ఇలాగా మనం ఏం చేయొచ్చు, మీకు కస్టమ్ ఎర్రర్స్ రాసుకోవచ్చు. అలాగే అజూర్ కూడా ఉంటుందండి. మన లోపలికి వచ్చి రాయొచ్చు అనమాట క్లయింట్. సో ఇందాక మీకు చూపించినట్టు దాని లోపలికి వచ్చి ఏం చేయాలి, సింపుల్ గా కోర్ ఎక్సెప్షన్ లోకి వచ్చి మీకు ఏ ఎర్రర్ ఏంటి సంగతి అంతా కూడా చెక్ చేస్తే మీకు ఏం సింపుల్ ఇక్కడికి వచ్చి. సో నేను ఏం చేస్తాను, అన్ని ఏమేమి ఎర్రర్స్ రావచ్చో మొత్తం ఏ టు జెడ్గా మొత్తం రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎర్రర్, మోడిఫైడ్ అన్ని ఏ టు జెడ్గా మొత్తం వస్తాయండి మీకు. ఏమీ లేనప్పుడు ఏమవుతుందంటే జనరిక్ ఎర్రర్ అనేది మీకు అయిపోతుంది అనమాట మీకు. ఓకే. సో కాబట్టి ఈ విధంగా మీకు ఎవరు కూడా, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూ ఓరియంటెడ్ గా పైథాన్ కోడ్ రాయమంటున్నారు ఈ మధ్య, విచ్ ఐ హావ్ అబ్జర్వ్డ్. రీసెంట్ నేను రాస్తున్నాను కదా, ముందు షెల్ స్క్రిప్టింగ్ ఒకటి రాసేవాడిని మన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్కి హెల్ప్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే పైథాన్ కూడా ఓకే చెప్పండి రాసేద్దాము, ఎందుకంటే పైథాన్ కూడా తెలుసుంటే ఏంటంటే తొందరగా ప్లేస్మెంట్ అయిపోతుంది అనమాట, మీకు తొందరగా జాబ్ వస్తుంది. సో మీన్ వైల్ మీరు ఏం చేయొచ్చు అంటే పక్కన సైడ్ బై సైడ్ నేర్చుకుంటూ ఉండొచ్చు మీకు. ఓకే. సో ఇదండి మీరు చూసినట్లే ఎర్రర్స్ ఏ విధంగా క్యాప్చర్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే మనకి ఫైల్స్ ని ఎలా రీడ్ చేయాలా అని చెప్పాలి మీకు యాక్చువల్గా మీకు. ఓకే. సో దానికి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి కిందకి వచ్చి అనుకోండి, ఫైల్ హ్యాండ్లింగ్ ఉంటుంది అనమాట. సో ఫైల్ హ్యాండ్లింగ్ అనేది మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో మీకు ఏమొస్తుందంటే మీకు ఎలా రాయొచ్చు అంటే మామూలుగా ఎలా రాస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు ఓకే, ఇక్కడ ఎలా రాస్తామంటే సో ఓపెన్ అని చెప్పి మనం ఏం చేస్తాం మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాప్ డాట్ పీవై అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇలా రీడ్ అని ఇవ్వచ్చు అనమాట మీకు ఎలాగంటే సింపుల్ గా రాయడానికి. సో ఇక్కడికి వచ్చి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను ఇలా ఇస్తాను మీకు, సారీ మీకు ఫైల్ అని చెప్పి మనం లెట్స్ సి హోల్డ్ తెచ్చుంటాను మీకు. ఇది ఫైల్ హ్యాండింగ్ ఓపెన్ కాదు, మనకి రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి వచ్చి డైరెక్ట్ గా ఇది ఓపెన్ అని ఇచ్చింది, ఫైల్ నేమ్ మోడ్ కరెక్ట్ గానే ఇచ్చాను కదా మరి ఎందుకు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి ఏదైనా ఫైల్, ఓకే ఐ థింక్ యాప్ డాట్ పీవై అని ఇచ్చుంటే బాగుపోయేది. ఇలా ఇద్దాం. నా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మీకు దీని కింద ఇప్పుడు చూడండి డిఐఆర్ ఎఫ్ అన్నాం అనుకోండి. అగైన్ దీని కంటిన్యూషన్ రేపు చూద్దాం. ఎఫ్ అని ఇచ్చినప్పుడు మీకు చాలా ఉన్నాయి చూడండి, మీకు రీడ్ లైన్, రీడబుల్ రీడ్ లైన్స్ అని ఉన్నాయి మీకు. ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అన్నాం అనుకోండి మీకు ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అంటే మీరు చూస్తే ఒక లిస్ట్ వచ్చింది మీకు, ఒక లిస్ట్ ఏంటంటే ఏమేమి ఉన్నాయి దాని లైన్స్ అని కూడా ఒక లిస్ట్ వచ్చింది అనమాట మీకు. ఓకే. సో కాబట్టి ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అని చెప్పి అట్లా కాకుండా మీరు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఒకవేళ నేను అప్డేట్ చేయాలనుకోండి మీకు డబ్ల్యూతో ఓపెన్ చేయాలి మీకు అని చెప్పి, సో మీరు ఏం చేయొచ్చు ఇంకా మీకు ఎఫ్ డాట్ అని చెప్పి రైట్ అని ఉంటుంది మీకు రైట్ లైన్స్ అని ఇద్దాం. రైట్ లైన్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, వెల్కమ్ టు
అజ్యూర్ ట్రైనింగ్ ఇలా ఇచ్చేద్దాం మనకి, ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇచ్చి మీకు ఇదేం తీసుకుంటుంది, లేకపోతే ఒకే లైన్ ఇద్దాం మనం. హోల్డ్ ఆన్, మల్టిపుల్ లైన్స్ ఇచ్చేసరికి ఇలా ఇద్దాం. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఎఫ్ డాట్ మీకు కంపల్సరీగా క్లోజ్ చేయాలా, లేకపోతే మీకు వర్కౌట్ కాదు. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ టు యాప్ డాట్ పీవైకి వస్తే ఇది చూసారా మీకు, నేను కంట్రోల్ జెడ్ అని ఇస్తాను. ఓవర్ రైట్ చేసింది, తలకాయ నొప్పి అనమాట. డబుల్ చూస్తే ఓవర్ రైట్ చేస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తాను మీకు ఎప్పుడు కూడా, సో నేను ఏం చేస్తాను, ఏ అపెండ్ చేయాలా, ఏ ప్లస్ అని ఇచ్చాం అనుకోండి మీకు, ఇలా ఇద్దాం మీకు. ఎఫ్ డాట్ రైట్ లైన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇద్దాం మీకు. ఎఫ్ డాట్ క్లోజ్ అంటాను మీకు. మీకు కింద యాడ్ అయిపోయి అపెండ్ అయిపోయింది చూడండి, ఎక్కడైతే ఏందో అక్కడ అపెండ్ అయిపోయింది చూడండి మీకు. ఇలాగా చేయొచ్చు. అయితే ఇది ఓకే, పెద్ద బ్యాడ్ ఏం కాదు, కానీ మీకు ఇది కొంచెం ఓల్డ్ మెథడ్ అనే చెప్పాలి బేసిక్గా మీకు. అంటే ఏంటి మీకు, కిందకి వచ్చి ఒక పని చేద్దాము మీకు. ఇక్కడికి వచ్చి, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడే ఒక డెమో ఫైల్ అని క్రియేట్ చేస్తాను మీకు. డెమో ఫైల్ .ext అని చెప్పి, సో మనం ఏం చేస్తాం మీకు, ఇక్కడ లోరెమ్ ఇప్సమ్ అని టైప్ చేస్తే బాగుండేది మీకు. ఓకే సర్లేండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదో ఒకటి మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చేద్దాం మీకు. ఓకే డన్. సో కాబట్టి ఓల్డ్ వేలో మనం ఏం చేయొచ్చు మీకు, సో ఆబ్వియస్ గా మీకు ఏదైనా ఎఫ్ అనేది వేరియబుల్ అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను, ఓపెన్ ఆర్ F1 ఈజ్ ఈక్వల్ టు ఇవ్వచ్చు మీకు. నేను ఏం చేస్తాను మీకు వచ్చి, సో డెమో టెక్స్ట్ డాట్ ఆర్ అంటే రీడ్ అనమాట మీకు. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు, F1 డాట్ మీకు రీడ్ లైన్స్ అని చెప్పొచ్చు మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ప్రింట్ అంటే ప్రింట్ ఎక్స్ అంటాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇట్లా ఇవ్వచ్చు అనమాట మీకు, ఇమాజిన్. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను మీకు, ఓకే, సో ఇది ఏం చేస్తుంది మీకు, డిఐఆర్ సారీ ఎల్ఎస్ అని ఇస్తే డెమో ఫైల్ డాట్ టీఎక్స్టీ, సారీ డెమో ఫైల్ అండి మీకు. సో ఇది అంటే రీడ్ లైన్స్ అంటే ఏం చేసింది మీకు, మీకు అంత లైన్స్ అంతా తీసుకుని ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెట్టింది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వాల్సిన పని లేదు, మనం కావాలనుకుంటే ప్రింట్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలాగ ఏమేమి వస్తాయో చూద్దాం. ఇక్కడికి వచ్చి ప్రింట్ అని చెప్పి F1 డాట్ ఏముంది ఇక్కడ మీకు, సో సో ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు, ఏమవుద్దో చెక్ చేద్దాం. F1 డాట్ రీడ్ అంటాను మీకు. సో ఇది ఏం చేస్తే మీకు మీకు రీడ్ లైన్స్ అయితే మొత్తం ప్రింట్ అవుతుంది కాబట్టి, బట్ ఐ థింక్ ఒకే ఒక లైన్ కూడా క్రియేట్ మీరు తీసుకోవాలండి మీకు. సో కాబట్టి ఫైల్ హ్యాండ్లింగ్ లో మీరు చూసారనుకోండి మీకు కింద ఏమేమి ఉన్నాయని మీకు చెక్ చేసామనుకోండి మీకు. సో యాక్సెస్ మోడ్ చూస్తే చూడండి, ఇది నేను చెప్పింది ఆర్ అంటే రీడ్, ఆర్ ప్లస్ రీడ్ రైట్, ఇది రైట్ అండ్ రీడ్ అనమాట మీకు. అపెండ్
అపెండ్ అండ్ రీడ్ A+ అని చెప్పి మీకు. సో కాబట్టి కాకపోతే ఇక్కడ రైట్ కాకుండా మనం రీడ్ అన్నాం అనుకోండి. ఓకే, రీడ్ అంటే రిటర్న్స్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ మీరు చూసారనుకో రీడ్ లోపల మీరు ఇవ్వాలి మీకు n బైట్స్ అని చెప్పి, రీడ్ లైన్ అంటే ఎన్ని లైన్స్ అని చెప్పండి. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, రీడ్ లైన్స్ అంటే అన్ని తీసుకుంటుంది. అలా కాకుండా ఇంకేముంది మీకు ఆబ్జెక్ట్ రీడ్ లైన్స్. అలా కాకుండా రీడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు, f1.read అని ఇచ్చాం. సో లుక్స్ లైక్ ఇదేమి మనకి ప్రింట్ కూడా చేయట్లే యాక్చువల్గా మీకు. సో బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ రైట్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, f1.write అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, రైట్ ఓ పని చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి మీకు ఇంపోర్ట్ UUID అంటాను మీకు, యూనిక్ ఐడి అని చెప్పి. అయితే UID కంటే కూడా నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ఫేకర్ ఇంపోర్ట్ ఫేకర్ అని ఉంటుంది మనకి. సో fake is equal to faker అని ఇచ్చి నేను ఏం చేస్తాను, రైట్ అని ఇచ్చినప్పుడు తీసేద్దాం అండి. రైట్ అని చెప్పి డేటా ఏమిస్తానంటే నేను మీకు ప్రొఫైల్ ఇచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి. సో ఇదేమవుద్దో చూద్దాం మీకు. సో అయితే ఓపెన్ అని చెప్పి ఓ పని చేస్తాను మీకు, న్యూ ఫైల్ అని ఇస్తాను మీకు, న్యూ ఫైల్ అని చెప్పి. సో నేనేం చేస్తాను మీకు R+ అని ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి. సో చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది అని చెప్పి ఇలా ఇచ్చాను మీకు. ఓకే, అట్లయితే అంటే రైట్ ప్లస్ అని ఇస్తాను మీకు. అప్పుడు ఫైల్ క్రియేట్ అవుద్ది అనమాట మీకు. ఓకే, సో ఇది వచ్చి మనం ఏం చేద్దాం మీకు, ఇక్కడికి వచ్చి రైట్ str అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో క్లోజ్ చేసాం అనుకోండి. అసలు ఫైల్ క్రియేట్ అయిందా లేదా మీకు, న్యూ ఫైల్ అని ఉంది. యా, చూసారా ఇక్కడ క్రియేట్ అయింది చూడండి మీకు. సో కాబట్టి అయితే నాకేం కావాలంటే ప్రతిసారి కూడా ఇట్లా రాయడం కంటే కూడా అపెండ్ చేయాలనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో అపెండ్ అన్నాను అనుకోండి ఈసారి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయొచ్చు మీకు, అపెండ్ లేదనుకుంటాను మీకు, బట్ మస్ట్ బి ఏ str. ఓకే రైట్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను str అని చెప్పి ఇది కూడా మర్చిపోయాను మీకు. ఇలా ఇస్తూ పోయాను అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఉన్న ఫైల్ ఉంది అనుకోండి మీకు, కిందకంతా కూడా అది అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మీకు అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు. సో ఇక్కడ వచ్చింది మీకు, కానీ అపెండ్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు మీకు. సో ఎందుకంటే మనం మల్టిపుల్ ఇచ్చాము యాక్చువల్గా మీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన అపెండ్ అని చెప్పాను, ఒకటి క్రియేట్ చేయమన్నాం అనుకోండి. సో క్రియేట్ అవుతుందా మీకు. సరే నేనేం చేస్తాను, అయిందా లేదా అని చెప్పి ఎండ్ ఇచ్చాం అనుకోండి. ఎక్కడున్న లైన్ 1 కాలం వచ్చి 2573లో ఉన్నాను బై. ఓకే, మళ్ళీ ఇచ్చాను అనుకోండి, మారింది 307. కాకపోతే ఇదంతా కూడా మీకు ఇది లేదనమాట. సో నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ దీంట్లో జేసాన్ అని ఒకటి ఉంటుంది. ఐ విల్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ జేసాన్ అని, ఇదంతా కూడా జేసాన్ గా ఇవ్వాలి నాకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని చెప్పి జేసాన్ డాట్ డంప్స్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఇద్దాం మనకి డిఫాల్ట్ str అని ఇస్తాను మీకు. ఇది ట్రై చేద్దాం ఆగండి మీకు. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి న్యూ టెక్స్ట్ ఉంది మొత్తం తీసేస్తానండి, ఎంటీ చేస్తాను మీకు. ఓకే, లెట్స్ ట్రై టు డూ దిస్. మీకు ఎలా తీసుకుంటుందో చూద్దాం మనకి. ఇప్పుడు జేసాన్ వచ్చింది చూడండి మీకు. ఇంకా చెప్పాలంటే దీన్ని లెట్ మీ రిమూవ్ దిస్. నేను ఏం చేస్తానంటే .json అని ఇస్తాను మీకు. సరే న్యూ ఫైల్ .json అని ఇచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
మీకు ఇలా అవడం కూడా చిరాకి. ఒక పని చేద్దాం ఆగండి, నేనేం చేస్తాను, మీకు ఫేకర్ ఇదంతా ఉంది మీకు. సో మీకు సో ఇక్కడికి వచ్చి డెఫ్ డేటా అని ఇచ్చేసి డెఫ్ డేటా అని చెప్పి ఒక పని చేద్దాం, దీన్ని మూవ్ చేద్దాం. మీకు మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది బెటర్ అనమాట మనకి. ఓకే, సో కాబట్టి డేటా 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 ఇలా ఇచ్చుకుంటూ పోయాను అనుకోండి. మీకు ఇక్కడ పరిస్థితి ఏందో చెక్ చేస్తే కంట్రోల్ ఎస్ అంటే మీకు అంతా కూడా సరే అంతా యాడ్ అవుతూ వచ్చింది చూడండి. మీకు అంతా కూడా యాడ్ అవుతూ వచ్చింది అనమాట. మీకు ఇలాగా ఒక ఫైల్ అంటే ఓవరాల్ గా మీరు చూస్తే మనం ఒక ఫైల్ ను ఓపెన్ చేసాం, మీకు ఓపెన్ చేసాం అండ్ ఆ తర్వాత మీకు ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో రాసాం. అయితే దీనికంటే బెటర్ వే ఉందన్నమాట. దాన్ని ఇన్ డీటెయిల్ గా రేపు ఏం చేద్దామంటే మనం దీని గురించి మాట్లాడదాం. అంటే ఫైల్స్ ని ఎలా డీల్ చేయాలో పైథాన్ అని మాట్లాడదాం. దాంతో ఏంటంటే మనం పైథాన్ అవగొట్టేస్తానండి మీకు. సో కాబట్టి క్యూబర్నెటీస్ వాళ్ళు ఇంకా చేయాల్సిన పని లేదు మీకు. సో మనకి వీళ్ళు ఏమన్నారు, మీకు అజూర్ వాళ్ళు ఉన్నాయి. అజూర్ వాళ్ళకి ఒక ఫ్యూ టాపిక్స్ లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ కొన్ని ఉన్నాయండి, విచ్ ఐ నీడ్ టు డిస్కస్. లైక్ దీని పేరు ఏంటి, మీకు సర్టిఫికేషన్స్ గురించి వాటి గురించి మాట్లాడాలి మీకు. సో వాటి గురించి మాట్లాడి ఒక 2-3 days లో మనం దాన్ని కూడా అవగొడతాం మనం. ఓకే, చలో ఎనీ క్వశ్చన్స్ అండి? అవును, క్యూబర్నెటీస్ వాళ్ళు ఎవరు ఉన్నారా బై ది వే ఆ క్లాస్ వాళ్ళు, క్యూబర్నెటీస్ క్లాస్ వాళ్ళు? లేదు సార్. ఓకే రైట్ ఫైన్, అయితే అందరూ అజూర్ వాళ్ళే ఉంటారు అప్పుడు మీరు. ఓకే గుడ్, ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, అయిపోయినాక ఇక్కడ నేను let me delete this. ఈ లెవెల్లో ఉంటుంది సార్ పైథాన్ ఖచ్చితంగా. మనం యాక్చువల్లీ పెద్ద లెవెల్లో మాట్లాడలేదు, ఇంకా ఫండమెంటల్సే ఉన్నామండి, ఇంకా చాలా ఉంటాయి. బట్ అది మీకు అవసరం రాకపోవచ్చు నా ఉద్దేశం అంతే. సో నేర్చుకోండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ దీన్ని ఇది ఎందుకు నేర్చుకుంటున్నారంటే మీకు అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. సో మిమ్మల్ని మ్యాథమెటిక్స్ నేర్చుకోమంటే వర్కౌట్ కాదు బేసిక్ కదా. అంటే అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎలా అంటే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మనం అన్నట్టు ఉంటుంది. అందుకోసం సో ఐఎమ్ ఏ ప్యూర్ విండోస్ అడ్మిన్. నేను విండోస్ అడ్మిన్ నుంచి నేను రోజు పైథాన్ మీకు చెప్తున్నాను. సో కాబట్టి చాలా చేంజెస్ ఉన్నాయి, కాబట్టి నేర్చుకోండి, సరదాగా నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే సార్. ఇది నేర్చుకుంటే నాకు ఏదో శాలరీ పెరిగిపోతుంది దాని గురించి కాకుండా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ AZCLI కాకుండా మనం పైథాన్ ద్వారా మెషిన్ క్రియేట్ చేయాలా ఎలాగా అట్లా ట్రై చేసి నేర్చుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది మీకు. చలో గైస్, రేపు కూడా 4 o'clock ఏమనుకోవద్దు. 5 o'clock మన 5:30 కానీ ఏంటంటే ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను అజూర్, టైం లేట్ అయిపోయింది అనమాట. అందుకని మీకు లాస్ట్ 2-3 సెషన్స్ కాబట్టి లాస్ట్ లో పెట్టాను మీకు. ఓకే చలో, కరెక్ట్ గా చందు టైంకి జాయిన్ అయ్యాడు నేను క్లోజ్ చేసే టైంకి. మీరు మెసేజ్ చూసుకోలేదా చందు? 4 to 5 కదా? సారీ సార్, చూడలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో రేపు కూడా 4K మీకు. రేపు పైథాన్ క్లాస్ లాస్ట్. మీరు క్యూబర్నెటీస్ పర్సన్ కదా, క్యూబర్నెటీస్ బ్యాచ్ కదా మీరు? అవును సార్. రేపు లాస్ట్, రేపు జాయిన్ అవ్వండి. ఓకే, చలో థ్యాంక్స్.